రేపు 5 ఏళ్లకు వచ్చే ఎన్నికల గురించి వీడు మన ఏమో ఒక చెంచాగాడు తిరుగుతుంటాడు. ఇప్పుడు సైనికులు ఉన్నారండి, వాళ్ళు రోజు సంసారం చేస్తారా ఇంట్లో ఉండి? ఆక్సైజన్లో -50లో ఉంటాం ఎప్పుడు. మరి వాళ్ళు ఎట్లా ఉండాలి? వాళ్ళ శాలరీ ఎంత వస్తుంది? 60,000, 70,000, 80,000. నీళ్లు తాగలేరు, మూత్రం పోయలేరు. ఈ సమస్యలన్నీ అనలైజ్ చేసి పరిష్కారం చేయడానికి ఒక ఆయుధం కావాలి, ఒక ఆయుధం కావాలి. రేపు 5 ఏళ్లకు వచ్చే ఎన్నికల గురించి వీడు మన ఏమో ఒక చెంచాగాడు తిరుగుతుంటాడు. ఆ చెంచాకి చెంచాలు, చిన్న చెంచాలు, ఆ చెంచాకి ఇంకొక చిన్న చెంచా, ఆ చెంచా మన ఇంట్లో కూడా వచ్చి కూర్చుంటుంది. ఆ చెంచా మనకు దేవుడు. అన్నా మన ఎమ్మెల్యే అన్న ఎప్పుడు వస్తాడు, వార్డ్ మెంబర్ అన్నాడు ఎప్పుడు వస్తాడు, అన్న నాకు పని ఉన్నదన్న, ఆడు పోపించే మందుకో మాపుకో ఈ వ్యక్తిత్వ తనఖా. ఇవి మనం ఎదుర్కోవాలి. ఈ 50 సంవత్సరాల క్రితం, 40 సంవత్సరాల క్రితం, 30 సంవత్సరాల క్రితం ఉన్న యువతకు ఈ యువతకు చాలా తేడా ఉంది. ఈ యువతలో స్వార్థపరత్వం ఎక్కువ ఉన్నది, ఇంటెలిజెన్స్ ఉన్నది ఒప్పుకున్నాం, కానీ సెల్ఫిష్నెస్ అండ్ ఫోబియా ఎక్కువ ఉన్నది. రేపు గడుస్తుందో లేదు, ఎట్లుంటుందో లేదు, నాకు కారు కొనుక్కోగలుగుతుందో లేవు. నాకు మొన్న ఒక ఇన్సిడెంట్, అది జ్ఞాపకం వస్తే కూడా మనసంతా వికలమవుతున్నది. 2 పిల్లలు 20-22 ఏళ్ళ పిల్లలని తీసుకొని తల్లి రైలుకి ఎదురుగా పోయి చచ్చిపోయింది. పిల్లలకెందుకు చెల్లపల్లి రైలు, పిల్లలకెందుకు బుద్ధి లేదు, తల్లికెందుకు బుద్ధి లేదు. మొగడు దుబాయ్లో ఉన్నాడు. అరే దుబాయ్లో ఉంటాడు, బొంబాయిలో ఉంటాడు, నీకేమవుతుంది? ఏం చేస్తావు? వాడు రమ్మని చెప్పు, నువ్వు రాకుండా నేను చేస్తా అంటే వాడే వచ్చి వస్తాడు. అయినా భరించాలి. అరే ఇప్పుడు సైనికులు ఉన్నారండి, వాళ్ళు రోజు సంసారం చేస్తారా ఇంట్లో ఉండి? వాళ్ళు కూడా అదే విధంగా ఆలోచిస్తే భారతదేశం అంటారు. టు దట్ మ్యాటర్ కంట్రీలో ప్రతి సైనికులు పరిస్థితి ఆక్సైజన్లో -50లో ఉంటాం ఎప్పుడు. మరి వాళ్ళు ఎట్లా ఉండాలి? వాళ్ళ శాలరీ ఎంత వస్తుంది? 60,000, 70,000, 80,000. బ్యాంకు 1,00,000. నీళ్లు తాగలేరు, మూత్రం పోయలేరు. వాడు దేశాన్ని రక్షిస్తుంటే నువ్వు ఇంట్లో కూర్చొని తల్లి వండిపెట్టి తినిపోయి నౌకరు చేయాలంటే నాకు నీ నౌకరు బరువు అవుతున్నది, నాకు పెళ్ళి వద్దు, పిల్లలు వద్దు, ఏమొద్దు చస్తున్నాము అంటే ఏమి ఇన్ని దారులు, ఇవన్నీ ఏ దారులు? మనం రహదారులు వేసుకున్నామా, ముళ్ళదారులు వేసుకున్నామా 75 ఏళ్ళలో? ఈ సమస్యలన్నీ అనలైజ్ చేసి పరిష్కారం చేయడానికి ఒక ఆయుధం కావాలి, ఒక ఆయుధం కావాలి, ఒక ఆయుధం కావాలి. ఆయుధం ఎక్కడో లేదు. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ షుడ్ బికమ్ అన్ ఆయుధం. ఒక వెపన్ కావాలి, మనమే కావాలి. ప్రశ్నించడం నేర్చుకోవాలి, జీవించడం నేర్చుకోవాలి, బ్రతకడం నేర్చుకోవాలి, బ్రతికించడం కూడా నేర్చుకోవాలి. ఒక్క మనం బ్రతకుడు కాదు, దట్ ఈస్ టూ లెస్ థింగ్.